ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను దోసకాయ పచ్చడి చూపిస్తున్నాను. ఈరోజు సన్నగా ముక్కలు ఇలా తరుక్కోవాలి. అంటే వేయించి పచ్చడి చేస్తారు కొంతమంది, నేను పచ్చడి చేస్తున్నాను. కొంచెం మినపప్పు, ఆవాలు, తర్వాత రెండు మెంతి గింజలు, కొంచెం చింతపండు, కొంచెం పచ్చిమిరపకాయలు. నేను కరివేపాకు బదులు, కొత్తిమీర బదులు ఇన్సులిన్ ఆకు వేస్తున్నాను. ఇందులో ముక్కల్లో చూడండి, పసుపు, కారం, ఉప్పు 3 వేసాను. అంటే మర్చిపోకుండా ఉంటాం, అది అలా వేసేస్తే. చిన్నప్పుడు వంట నేర్చుకుంటే మర్చిపోతామని భయం కొద్దీ ఇలాంటి అలవాట్లన్నీ అవుతాయి. ఇప్పుడు చూడండి, పోపు వేసాను. దోసకాయ ఎప్పుడు తిన్నా, ఎలా తిన్నా ఆరోగ్యానికి మంచిది. ఈ మధ్య పచ్చి దోసకాయలు కూడా ఎక్కువ తింటున్నారు, అవి కూడా వేసేయాలి. అంతే. ఇప్పుడు పోపు గ్రైండ్ చేసేసి చింతపండు కూడా వేసి ఆ ముక్కల్లో కలిపేయడం అంతే. చల్లారాక గ్రైండ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పోపు వేయించాం కదా, పోపు గ్రైండ్ చేసాం. ఇందులో అంటే పోపు బాగా నలగకపోతే కనుక 4 దోసకాయ ముక్కలు కూడా వేసి ఇలా ఇందులో వేసుకో. ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్నాక దోసకాయ పచ్చడి ఇలా ఉంటుంది. ఇవే ముక్కల్ని కావాలంటే వేయించి కూడా చేసుకోవచ్చు. పచ్చిది ఒంటికి చలవ చేస్తుంది. పైగా అందులో ఇన్సులిన్ ఆకేసాం. ఇన్సులిన్ కొంచెం పులుపుగా ఉంటుంది, అది టేస్ట్ బాగుంటుందని వేసాను. ఇంకా రకరకాలు చేయొచ్చు, మీకు ఫ్యూచర్లో బోల్డ్ చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.